తెలంగాణ డీజీపీ ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగుల్ల రవి అలియాస్ సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికరపు ప్రభంజన్, ఒడిశా ఛత్తీస్గఢ్కు చెందిన 6 డివిజన్ కమిటీ సభ్యులు, 2 సెంట్రల్ విజన్ కమాండర్లు ఉన్నారు. ఇక మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. లొంగుబాటు సందర్భంగా 24 తుపాకులను మావోయిస్టులు పోలీసులకు అప్పగించారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే లీడర్షిప్ వీళ్ళకి చెప్తున్నది ఏంటంటే ఆ మిగిలిపోయిన లీడర్షిప్ ఏదైతే ఉందో సరెండర్ అయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో లీడర్షిప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 31 మార్చి 2026 తర్వాత మళ్ళీ పోలీస్ పరమైనటువంటి సురక్ష సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఆపరేషన్స్ తగ్గిపోతాయి. అప్పుడు మళ్ళీ మనం మన ఏరియాకి రావచ్చు మీరు, కాబట్టి కొన్నాళ్ల పాటు మిమ్మల్ని కాపాడుకుంటూ అక్కడ ఉండండి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. అయితే వీరికి సంబంధం లేని ప్రాంతం అది. వాళ్ళకి జియోగ్రఫికల్ కండిషన్స్ ఏమాత్రం తెలియదు, టోపోగ్రఫీ తెలియదు, ప్రజలతో సంబంధాలు లేవు. అట్లాంటి ప్రాంతాల్లో మనం పంపిస్తే మేము ఎట్లా అక్కడ 6 నెలల పాటు 7 నెలల పాటు ఎట్లా ఉండగలుగుతాం, మేము 4 నెలల పాటు ఎన్ని రోజులు మళ్ళీ పిలుస్తారో తెలియదు, ఎట్లా ఉండగలుగుతాం మేము అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక చర్చకు దారి తీసి ఆ రకంగా వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చి పోలీసుల పిలుపుని అందుకొని ఈ సరెండర్ అయ్యారు. ఇంతేకాకుండా వాళ్లకు ఇంతకుముందు చెప్పినట్టుగా సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి బాగా బలంగా ఒత్తిడి ఉంది. అట్లానే నిత్యావసర వస్తువులు సంపాదించడంలో కూడా వాళ్ళకి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. అటవీ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేకుండా ఉంది. ఛత్తీస్గఢ్ లో ముఖ్యంగా అక్కడ పోలీసుల ఆపరేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి అది కూడా కారణం బయటకు రావడానికి. వాళ్ళు చెప్పేది ఏమిటంటే లీడర్షిప్ వీళ్ళకి చెప్తున్నది ఏంటంటే ఆ మిగిలిపోయిన లీడర్షిప్ ఏదైతే ఉందో సరెండర్ అయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో లీడర్షిప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 31 మార్చి 2026 తర్వాత మళ్ళీ పోలీస్ పరమైనటువంటి సురక్ష సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఆపరేషన్స్ తగ్గిపోతాయి. అప్పుడు మళ్ళీ మనం మన ఏరియాకి రావచ్చు మీరు, కాబట్టి కొన్నాళ్ల పాటు మిమ్మల్ని కాపాడుకుంటూ అక్కడ ఉండండి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. అయితే వీరికి సంబంధం లేని ప్రాంతం అది. వాళ్ళకి జియోగ్రఫికల్ కండిషన్స్ ఏమాత్రం తెలియదు, టోపోగ్రఫీ తెలియదు, ప్రజలతో సంబంధాలు లేవు. అట్లాంటి ప్రాంతాల్లో మనం పంపిస్తే మేము ఎట్లా అక్కడ 6 నెలల పాటు 7 నెలల పాటు ఎట్లా ఉండగలుగుతాం, మేము 4 నెలల పాటు ఎన్ని రోజులు మళ్ళీ పిలుస్తారో తెలియదు, ఎట్లా ఉండగలుగుతాం మేము అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక చర్చకు దారి తీసి